నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. 84,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకు సర్వం సిద్ధం. త్వరలో మోదీ ప్రారంభిస్తారన్న సీఎం చంద్రబాబు. వైసీపీ సభ్యులంతా సభకు రావాలన్న ఉపసభాపతి రఘురామ. ఎవరిని కించపరిచే తత్వం చంద్రబాబుకు లేదంటూ స్పష్టం. బడ్జెట్లో సంక్షేమ పథకాలు ఊసేలేదు. చర్చకు సీఎం చంద్రబాబు రావాలంటూ మాజీ మంత్రి కాకాణి సవాల్. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు. స్వామిని దర్శించుకుని దీపార్చనలు నిర్వహించిన భక్తులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 84,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 25,000 ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్టుకు నవంబర్ 29న విశాఖలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలసీలపై సీఎం చంద్రబాబు సభాముఖంగా ప్రకటన చేశారు. గడిచిన 5 ఏళ్లలో 227 MOUలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేదని ఎద్దేవా చేశారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని ఈ పాలసీలు తీసుకొచ్చామని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని స్పష్టం చేశారు. 3 దశల్లో మొత్తం 84,700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు వస్తోందని, NTPCతో పాటు ఏపీ జెన్కో కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇందులో 7,50,000 మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎవరైనా ఒక పెట్టుబడిదారు వచ్చి 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 12 నుంచి 44% వరకు ఇన్సెంటివ్ వస్తుంది. అదే గాని ఫస్ట్ 18 monthsలో వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అతనికి 18% అర్లీ బర్డ్, అంటే మొదటి వచ్చిన వ్యక్తుల కింద అదనంగా మేము ఇన్సెంటివ్ ఇచ్చి ముందుకు తీసుకుపోతున్నాం. దీనివల్ల ఎవరైనా రావాలనుకుంటే ఇమ్మీడియట్గా వస్తే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు సెట్ అయిన తర్వాత, ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ రేషనలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్స్ మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి. రిలయన్స్ వచ్చి ఒక MOU చేశారు. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో దగ్గర 2,50,000 మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి. ఈ 3 ఏళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్లో తీసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు. మొత్తం కలిసి 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి 20 సంవత్సరాల్లో 57,650 కోట్ల రూపాయలు SGST కలెక్షన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వస్తుంది, ట్యాక్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర 30,000 రూపాయలు వాళ్ళు కూడా యాన్యుటీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్కి 30,000 రూపాయలు వాళ్ళకు రెంటల్ పే చేసి అక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ముందుకు పోతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర 39 లక్షల మెట్రిక్ టన్నులు CBG సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఇది కానీ వాడితే దగ్గర 10 లక్షల LCV వెహికల్స్కి వాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ 110 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది.
ఇది గౌరవ సభ అని, సభ్యులందరినీ గౌరవిస్తామని, చట్టంలో లేని దాని గురించి మారం చేయడం సరికాదని, న్యాయపరంగా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు వైసీపీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రఘురాం అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు ఎవరిని అగౌరవపరిచే వ్యక్తి కాదని, సభకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. తనను ఈ స్థానంలో కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. తనను అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు తన కుటుంబానికి ధైర్యం చెప్పారని, అండగా నిలిచారని అన్నారు. సభను నిష్పక్షపాతంగా నడిపిస్తామని, ఈ స్థానంలో గొప్పవాళ్లు కూర్చున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో ఈ సభలో భాష మొత్తం మారిపోయిందని, గౌరవప్రదమైన భాష మాట్లాడేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలాగ మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ 1 బయటపడ్డారు. కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లోడు చందమామ కోసం మారం చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజల్ని ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారం చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారులు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బడ్జెట్పై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేసే అవకాశం లేనే లేదని, అందుకే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమన్నారు. శాసన మండలిలో బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగాన్ని కాకాణి ఖండించారు. యనమల రామకృష్ణుడు తన గౌరవాన్ని కాపాడుకోవాలని, అభ్యంతరకరంగా మాట్లాడడం సరికాదన్నారు. సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడానికే జగన్పై కూటమి ప్రభుత్వం నిందలు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలోనే సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే, దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టేయండి సంక్షేమ పథకాలు. మేము ఇవ్వలేము, మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం. ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం వెతుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు. FRBM లిమిట్ ఏదైతే ఉందో
అది 90% ఉంటే దాన్ని 180%కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి మాట్లాడారు. అవును, ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే 90% నుంచి 180%కి పెంచడానికి మేము ఎప్పుడూ 90% మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్. కానీ 90% నుంచి 180%కి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ రాలేదు. ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ₹1 కూడా పెట్టుబడి రాలేదని మాట్లాడాడు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మనం ఎంవైఓలు సైన్ చేయాలని ఇలాగా ఏదో సంతకాలు పెట్టుకుని వచ్చి ఇన్ని కోట్ల రూపాయలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి నేను ఎంవైఓ సైన్ చేశానని చెప్పి వాటిలో 10% కూడా సాధించలేకపోయినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వంలో దాపురించింది. మనందరం చూసాం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కమెన్స్ అయ్యాయి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రారంభించారు. అంత పెట్టుబడులు తీసుకొచ్చి అది లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కు సంబంధించి 80,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులతో ఆ కంపెనీలు వాటి పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రోడక్ట్స్ ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ కమెంట్స్ అనేటువంటి సందర్భం. కాబట్టి ఏదో మాట్లాడేస్తామో ఏదో చేస్తామో అనేటువంటి విషయం కాకుండా ఈరోజు మేము మీకు సూటిగా చెప్పేది, మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడించేటప్పుడు కానీ మీరు ఏ విధంగానైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రజలకు మనం సూపర్ 6 ఇవ్వకూడదు, ఇవ్వడానికి వీలు లేదు, దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఏమీ అభ్యంతరం లేదు. మీరు ప్రజల పాపం ఓట్లు వేశారు. ఈరోజు అమాయకంగా మిమ్మల్ని చూసి వాళ్ళు బలైపోతున్నారని చెప్పి మాకు బాధ ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మోసం చేస్తారని చెప్పినటువంటిది ఆనవాయితీ, చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ, కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు. దానిని మోసం చేయడానికి, ఆ సూపర్ 6 ఎగ్గొట్టడానికి మీరు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం శోచనీయం. ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద ఎటువంటి బహిరంగ చర్చ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీరు పొందుపరిచినటువంటి, మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇస్తే మరలా మీరు శాసన మండలిని ఏదో ఒక విధంగా దానిని తప్పుదారి పట్టించి దాన్ని ఏదో ఒక విధంగా 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఏదో ఎక్కువ అప్పులు అయిపోయినాయి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు, అసలు క్యాపిటల్ అవుట్లైనే లేదు, కాబట్టి మేమేదో బ్రహ్మాండంగా చేసాం. ఆర్థిక రంగం ఈరోజు మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమర్థవంతంగా పనిచేసింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు. కాకినాడ SMS రోటరీ హాల్లో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. పోటీల విజేతలకు బహుమతులను, సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు, ఇంటరాక్ట్ రోటరాక్ట్ క్లబ్స్ చైర్మన్ సురభి శారద మీడియాతో మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి తడాల బుజ్జి, పూర్వ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, సీనియర్ రొటేరియన్లు సీతాపతిరావు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకి క్లబ్లో వివిధ రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యం చూపించి వాళ్ళకి నేటి బాలలే రేపటి మంచి పౌరులు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలంటే చాలా అభిమానం ఆయనకి. పిల్లల గురించి ఏదో చెయ్యాలని చెప్పేసి నవంబర్ 14th చిల్డ్రన్స్ డేగా ఆయన మొట్టమొదట అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సో పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసి వాళ్ళ యొక్క అభివృద్ధి ఆకాంక్ష, తద్వారా దేశ పురోగతిని చూడాలని ఆయన చాలా కళ్ళకనేవారు. పిల్లలంటే ఆయనకి చాలా అభిమానం, ప్రాణంగా చూసుకునేవారు. సో ఈరోజు ఈ కార్యక్రమం పిల్లలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని అన్వయించుకొని రోటరీ క్లబ్ కాకినాడలో వివిధ అంశాలలో విద్యార్థుల నైపుణ్యాల్ని పోటీగా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దీనికి చాలా అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది స్కూల్స్ నుంచి పిల్లలందరూ కూడా రోటరీ క్లబ్కి వచ్చి ఇక్కడ ఎన్నో రకాల వాళ్ళ వివిధ రంగాలలో తన నైపుణ్యాల్ని
మాకు ప్రదర్శించి ఎంతో అద్భుత రీతిలో వాళ్ళు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.